చంద్రబాబు విడవలూరు మండలం వావిళ్ల పంచాయతీలోని గిరిజన కాలనీలో 27 ఏళ్ల కత్తుల వినిల్ 11 కేవీ విద్యుత్ వైర్ తగిలి మృతి చెందాడు. శుభకార్యం కోసం ఇంటికి పెయింట్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. గ్రామస్తులు చెబుతూ ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదకరమైన వైర్లను తొలగించాలని కోరుతున్నారు. ఉన్నపాటి మేము గొడవ పెట్టుకుని చాలా అర్జీలు ఇచ్చి ఎన్నెన్నో చేసిన పాట పోల్ తెచ్చేసారు ఒక ఎత్తు ట్రై చేశాం సార్. అధికారులు చెప్పారా మీరు? ఓ అమ్మ ఇదివరకు లైన్ మ్యాన్ కూడా మారిపోయాడు ఈ గొడవ కోసం. ఇది పట్టించుకోలేదు, వద్దులే నాకెందుకు ఏది నేను మార్చుకుంటాను వెళ్ళిపోయాడు. కోవుల్లో ఉండి ఆయన పాపం ఆయన పోరాడాడు పక్కన లైన్ లాగాలని. ఇప్పుడున్న లైన్ మ్యాన్ మొన్నగా వచ్చింది ఇంకా మనం ఇంకా సార్. ఇప్పుడు వాళ్ళకి ఇంటి మీదకి అపాయంగా ఉంది కదా, లైన్ మ్యాన్ వచ్చి కత్తిరించేది ఒకటి తెలుసు కానీ ఈ లైన్ చూసుకునేది తెలీదా? తెలియాలా కాదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా, ఉద్యోగం తీసుకుంటున్న జీతం తీసుకునేటప్పుడు పేద సాధన కూడా గమనించాల. ఇప్పుడు అంత అగస్మస్తంగా వాళ్ళది రేపు పెళ్లి, అగస్మస్తంగా అబ్బాయి ఇట్ అయిపోయాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఏమైంది అసలు ఇక్కడ? శాక్ కొట్టిల్లా, కొట్టేసి కరెంట్ పట్టుకునిల్లా, పొగ వచ్చిందంట అబ్బాయికి. మేము కూడా లేము, పనికి పోయింది. అట్లాంటి జరుగుతుంటే వీళ్ళు లైన్ మీద తీపిచ్చాలి కదా. అది చెప్పాము సార్. ఇప్పుడు ఎప్పుడో చెప్పి కూడా 25 సంవత్సరాల నుంచి ఇట్నే జరుగుతానే ఉంది. అది మంటలు రాను చెయ్యను ఎన్నెన్నో చేసినా కూడా వాళ్ళు పట్టించుకున్నప్పుడు వీళ్ళు అయినా ఏం చేస్తారు? వీళ్ళు మాట్లాడిన చేత కాదు. పెద్దోళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటే ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటా పక్కకు తప్పుకుంటారు. అది ఇక్కడ జరిగే వ్యవహారం.